డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరి మనం ఆయన స్మరించుకోవటానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, స్థానికులకు, ఎంపీటీసీ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, మెంబర్లకు, ముఖ్యంగా ఊగురు పంతుల గారు గ్రూప్కి చెందినటువంటి యూత్ వారికి మీ అందరికి కూడా నా జైబీని తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఏదో వక్త అది ఇది అని అన్నారు, కానీ నేనేం వక్తను కాదు, మీలో ఒకరిని, మీ ముందు రోజు తిరుగుతున్నటువంటి వ్యక్తిని. కానీ లేట్గా చేసినా కానీ లేటెస్ట్గా చేయటం అంటే నిజంగా మిమ్మల్ని చూస్తున్నాము. ఈ 7 గ్రూపుల్లోనూ కూడా ఆ మీటింగులు జరుగుతూ ఉన్నాయి, ప్రతి సంవత్సరం జరుగుతాయి. మీరు ఎప్పుడు చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం మీరు చేసే విధానం చూస్తే ఇది ఎదుటి వారికి మంచి స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మిమ్మల్ని అందరూ అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన గురించి మనకు కనిపించిన దేవుళ్ళని మనం పూజిస్తాం, ఎందరో ప్రవక్తలు ఉన్నారని మనం నమ్ముతాం. ఆ ప్రవక్తలు ఉన్నారనే దాన్ని నమ్మటంలో కంటే మన ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి గొప్ప ప్రవక్త సాక్షాత్ దైవ స్వరూపుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 1891లో రాంజీ సక్వాన్ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా పుట్టి మనకు స్వతంత్రం లేని ఆ రోజుల్లో, భారతదేశం మొత్తానికే స్వతంత్రం లేదు, బ్రిటిష్ వారి పాలనలో ఉన్నటువంటి ఈ భారతీయులకు ఆ స్వాతంత్రం లేనటువంటి బానిసలైనటువంటి ఈ భారత ప్రజలకు మరొక బానిసలుగా అంటరానితనం ఉన్నటువంటి భయంకరమైన కులజాడ్యంతో మనం మగ్గిపోతూ ఉన్నప్పుడు, మనకి బళ్ళలోకి వెళ్ళడానికి అర్హత లేనప్పుడు, విద్యుదీకరణ లేనప్పుడు, మనల్ని హాస్పిటల్లోకి ఎవరు పిలవనప్పుడు, నూతులో నీళ్లు మనల్ని తాగని ఆ రోజుల్లో కట్టికి చీకట్లో మగ్గిపోతున్నటువంటి ఈ దళిత ప్రజల కోసం, మన కోసం ఒక ఆశాకిరణంలాగా చీకట్లో మిలుక్కున పుట్టాడు, తలుక్కుని మెరిశాడు. ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చేసినటువంటి త్యాగం చదువుకున్న వాళ్ళకి ఇప్పుడైతే చాలా మందికి యూట్యూబ్లు మన చేతుల్లో ఉంటున్నాయి కనుక యూట్యూబ్లో కొట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చేస్తారు. తప్పనిసరిగా ఆ యొక్క చరిత్రను తెలుసుకోవాలి. అంబేద్కర్ అంటారు, చరిత్ర తెలియని వాడు చరిత్రను సృష్టించలేడు అంటారు. ఆయన ఈ దేశానికి దశ నిర్దేశం చేసినటువంటి మహనీయుడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు, అంటరానితనం భయంకర భూతంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో పుట్టి బడిలోకి వెళ్ళకుండా బడి బయటికి గంటేసినటువంటి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుని పలకలేకపోతే నేలపైన నీళ్లు చల్లుకుని నీటిపై ఆ యొక్క తడి నేలపై అక్షరాలు రుద్దినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈవేళ ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక జ్ఞాన ప్రదాతగా, నాలెడ్జ్ ఆఫ్ ద సింబల్గా కొలంబియా విశ్వవిద్యాలయం ప్రపంచంలో అత్యున్నతమైన విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయం ముందు ఒక విగ్రహం పెట్టుకొని ఆయన నాలెడ్జ్ ఆఫ్ ద మ్యాన్ వరల్డ్ ప్రపంచ మేధావిగా గుర్తించారు. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, కానీ మన పిల్లలకి ఏం కావాలో మనం ఇప్పుడే మనం గ్రహించి వాళ్ళకి నేర్పినట్టయితే
మరి ఆయన అడుగుజాడలో నడిచినట్టయితే ఆ మహనీయుడు ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మనం పొందుకోవడానికి అర్హత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీసీ గారు సుజాత గారు కానీ, ఇక్కడ ముందు పనిచేసిన మాజీ ప్రెసిడెంట్ గారు మురళి గారు కానీ, ఇక్కడ స్థానికుల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ మిసెస్ గారు ఉన్న నాగలక్ష్మి మురళీధర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీడీసీ గారు పిచ్చెట్టి నరసింహారావు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తాడి సత్యనారాయణ గారు వార్డు మెంబర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అర్జున్ స్వామి గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీశక్తి సొసైటీ కానీ, లేదా నేను కానీ రాజు గారు కానీ, ఇదంతా చిన్న చిన్న పదవులైనా సరే ఇక్కడ పొందగలిగామంటే కేవలం మా యొక్క వ్యక్తిగత గొప్పతనమనో, లేకపోతే మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ అనో, లేకపోతే మనకు ఉన్నటువంటి ధనబలమో కాదు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనేటువంటి హక్కు, ఆయన కల్పించిన హక్కు ద్వారాగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పదవులు మనం చేయగలిగాం. కానీ ఆయనే కనుక ఆ రోజున రాజ్యాంగం అనేది రాసి ఉండకపోతే, మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చి ఉండకపోతే, ఇవాళ మనం దేనికి కూడా పోటీ చేయడానికి కూడా ముందుకెళ్ళి సాహసం చేయం. తప్పనిసరిగా ఆయన యొక్క రాజ్యాంగంలో మనం ఇచ్చిన హక్కులు పూర్తిగా మనం అనుభవించగలిగితే మన దారిద్ర్యం ఎప్పుడో తీరిపోయేది. కానీ ఇంకా అనేకమైన ఆటంకాలు, భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆయన 1916లో పిహెచ్డి చేశాడు. ఆయన 22 సంవత్సరాల వయసులో. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నిత్యము టైం లేదు కనుక నేను తక్కువగానే మీకు చెప్తాను, తెలిసిన పొడి విషయాలు గుర్తుంచుకున్నట్టుగా. ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు, తన బిడ్డలను త్యాగం చేశాడు, వ్యక్తిగత స్వార్థాన్ని చూసుకోలేదు. ఆయన చేసిన త్యాగ ఫలితమే మనం ఈ రోజున ఈ తెల్లని బట్టలు వేసుకుని రోడ్డు మీద తిరగలుగుతున్నాం. అయినప్పటికీ అనేకమైన అడ్డంకులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మన పక్కనే ఈ ఆకివీడు సమస్య కానివ్వండి, గన్నవరాన్ని కుందనపల్లి సమస్య కానివ్వండి, ఇంకా కుల వివక్ష అనేది జరుగుతూ ఉందంటే, ఆ రోజుల్లో భయంకరమైన జాడ్యంగా ఉన్నప్పుడు అసలు మనం నడిచెళ్తూ ఉంటే మన ముడ్డుకు ఒక తాటేకు ఉమ్ము పడుతుందేమో మూతికి ముంత కట్టిన ఆ రోజుల్లో ఆ మహానుభావుడు మన కోసం ఎంత పోరాటం చేసుకుంటాడో మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పినట్టుగా మనం చేసినట్టయితే మరి ఆయన ఆశయాలు మనం కొనసాగించగలుగుతాం. మన బిడ్డలను బాగా చదివించగలిగితే చదువు అనేది మాత్రమే ఈ యొక్క సమాజాన్ని మార్చగలుగుతుంది, మన జీవితాలను మార్చగలుగుతుంది. ఇవన్నీ తాత్కాలికంగా వచ్చేటివి పోయేటివి. మన బిడ్డలను మనం చాలా శ్రద్ధతో ఏది పోయినప్పటికీ అన్ని త్యాగం చేసి చదివించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయం. మన బిడ్డలు కూడా మనం అలా పెంచాలని ఇప్పుడు మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీల కోసం చేసినటువంటి త్యాగం మరువలేనిది. అది ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం చేయలేదు ఆయన. ఈ రోజున స్త్రీలకి రిజర్వేషన్ అనేటువంటి 50% రిజర్వేషన్ అడిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి, సమకూర్చి రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అది ఇవ్వకపోయేసరికి అప్పటి పెద్దలైనటువంటి అప్పటి నాయకులు గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, అప్పటి భారతదేశానికి స్వతంత్రం తెచ్చేటువంటి మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి అందరూ కూడా అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తే, ఆయనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా క్యాబినెట్లో పదవి దక్కితే ఆయన ఈ స్త్రీల హక్కుల కోసం తన పదవిని తునప్రాయంగా వదిలిపెట్టేశాడు. ఆయన రిజైన్ చేసేసాడు. రాజీనామా చేసి నేను ఇచ్చినటువంటి రాజ్యాంగం, నేను పొందుపరిచిన రాజ్యాంగం అమలు లేనప్పుడు, వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వలేనప్పుడు మరి ఇది నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన తన పదవిని తునప్రాయంగా త్యాగం చేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అదే కాకుండా మరి ఆడవాళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో శ్రమ పడతారని, వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు ఖచ్చితంగా 3 నెలలు ఎలవెన్స్ ఇవ్వాలని, 3 నెలలు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పటికీ వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సక్రమంగా జరిపించాలని మరి పొందుపరిచినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.
అదేవిధంగా స్త్రీల కోసం ఎన్ని గంటలు పని చేయాలన్నప్పుడు భారతదేశంలో అప్పుడు 12 గంటలు పని చేయాల్సిన అవసరం ఉంది. ఆ 12 గంటల పనిని 8 గంటలకు కుదించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మనకి వస్తు మార్పిడి అనేది ఉండేది. మనకి బీరకాయలు కాస్తే ఇంకొకటి వంకాయలు కాస్తాయి. ఆ వంకాయలు తీసుకుని మనం ఇవన్నీ తీసుకుని బీరకాయలు మనం ఇచ్చేటువంటి సాంప్రదాయం మనకి ఇక్కడ ఉండేది. డబ్బులు తక్కువ ఉండేవి. ఆ డబ్బులు కూడా చాలా మంది సరిగా ఉండేది కాదు. దానికి ₹1 అనేది భారతదేశానికి అవసరం అవుతుంది. దీనికి ఒక విలువ ఉంటుంది. దీనికి ఒక బ్యాంక్ క్రియేట్ చేయాలని చెప్పి రిజర్వ్ బ్యాంకును ప్రతిపాదించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు మనకి ఎవరికి కూడా ఓటు హక్కు లేదు. ఈ రోజున మనం అందరం ఓటు హక్కు ఇవ్వగలుగుతున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం. ఆ రోజున 5 ఎకరాలు ఉన్నవాడికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వమని చెప్పారు గాంధీ గారు. అదేవిధంగా అసలు స్త్రీలకు ఓటు హక్కు అవసరం లేదు, బడుగు బలహీన వర్గాలకు అక్కర్లేదు, కేవలం ధనవంతులకు ట్యాక్స్ చెల్లించే వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు పటేల్ గారు. కానీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును కల్పించింది మన జాతిపిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. అంటరానితనం బలంగా అంత బలంగా ఉన్నప్పటికీ దానిపైన పోరాటం చేసి ఆ రోజునే మనువాదాన్ని తగలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన గురించి చెప్పాలంటే అది రేపు పొద్దుటి వరకు చెప్పుకోవడం సరే, ఆయన చేసినటువంటి గొప్పతనం ఒక్కొక్కటిగా మనకు తరిగిపోవు. ఆయన ఒక కీర్తి ఎనలేనిది. ప్రపంచ దేశాలన్నీ ఆయన గుర్తించి ఇంతటి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ ఆఫ్ ద సింబల్ గా మరి కొలంబియా యూనివర్సిటీ ముందు విగ్రహం పెడితే మన వాళ్ళు ఇంకా కూడా ఆయన విగ్రహాలకి అవమానపరుస్తూ ఉన్నారు. ఇక్కడ కులం అనే జాడ్యం ఇంకా పోలేదు. దీన్ని కూకటి వేళ్ళు పిగిలించి వేయాలంటే మనం అందరం కూడా చదువుకుని మన బిడ్డలను చదివించి ఆర్థిక అసమానతల సమాజంలో తగ్గించినప్పుడు మాత్రమే మరి ఇవన్నీ ఆయన ఆశయాలు నెరవేరుతాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరు చాలా సంతోషం. చాలా చోట్ల ఆడవాళ్ళు సర్వసాధారణంగా ఈ కార్యక్రమానికి రావట్లేదు. మీరు అందరూ ముందుండి నడిపించడం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు మనందరం కొనసాగించగల వరకు ఉన్నాం. మనకున్న ఒకే ఒక్క ఆధారం మన సొసైటీ భూములు. ఆ భూములు లేకపోతే మనకి ఈ రోజున చాలామందికి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. రెండవ ఆదాయం ఏంటంటే మనకి గల్ఫ్ దేశం వెళ్ళడం. గల్ఫ్ దేశం వెళ్తున్నామంటే ఏదో మనం పాస్పోర్ట్ చేంజ్ చేసుకుని నా ఇష్టమో ఆయన ఇష్టమో కాదు. కేవలం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచినటువంటి హక్కుల ద్వారాగా మాత్రమే ఈ రోజున మనమందరం విదేశానికి వెళ్ళగలుగుతున్నాం. లేక మనకు ఆ హక్కు లేదు. మనకి అంతటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఎవరు రాయాలి అని ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు కేవలం ఏంటంటే అంబేద్కర్ అణగారిన వర్గాలకు చెందినటువంటి మహాకులం, మన కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జ్ఞానాన్ని తొక్కి పెట్టాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలనే తిరుగుతున్నప్పుడు అన్ని దేశాల్లో ఉన్న పెద్దలందరూ కూడా ఏకాగ్రంగా చెప్పిన ఒక విషయం ఏంటంటే, మీరు ఏ దేశము తిరగక్కర్లేదు, ఎక్కడికే రావక్కర్లేదు, భారతదేశం అయినటువంటి మీ దేశంలోనే ఒక అఖండ జ్యోతి మహామేధావి ఉన్నాడు. ఆయన పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మా రాజ్యాంగాలకు కానీ మాకు కానీ ఏదైనా అవసరమైనప్పుడు ఆయన సలహాలు మేము తీసుకుంటాం. మీరేంటయ్యా మా దగ్గరికి వచ్చారని మరి అగ్రగా దేశాలైనటువంటి ఆ రోజుల్లో పెద్ద దేశాలన్నీ కూడా మన పెద్దలకు బుద్ధి చెప్పిన తర్వాత జ్ఞానోదయం కలిగి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసేటువంటి పరిస్థితిని అర్జించారు. చివరికి బడిలో నుంచి బయటకు గెంటేసినటువంటి ఒక మహా వ్యక్తి ఈ దేశానికి రాజ్యాంగం రాసేటువంటి మహామేధావిగా తయారయ్యాడంటే ఆయన యొక్క చదువు. ఆయన ఇంట్లో ఉన్న లైబ్రరీలో 50,000 పుస్తకాలతో సొంత లైబ్రరీ ఆయన ఉండేదంట. ఆయనకి మన కోసం ఆయన 4 బిడ్డలను మరి జబ్బైపోయినప్పుడు మరణానికి దగ్గరకు ఉన్నప్పుడు కూడా వాళ్ళని పట్టించుకోలేదండి. మన కోసం పోరాటం చేస్తూ ఈ యొక్క సమాజాన్ని
కుల నిర్మూలన చేయాలి, ఈ అనగారిన వర్గాల వారికి ఆ సేదోడు వాదోడుగా ఉండాలి, వీళ్ళను కూడా మనుషులను గుర్తించేట్లుగా చేయాలని ఆయన అహర్నిశలు శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని మరి ఆయన రాసి మన కోసం మనమే రాసుకున్నట్టుగా దాన్ని ఆ రోజుల్లో పార్లమెంట్లో మా కోసం మేము రాసుకొని మేము సమర్పించుకుంటున్నామని మనందరం కలిసి భారత రాజ్యాంగం రాసినట్టుగా ఆయన సమర్పించారు. అంతటి మహనీయుడు పుట్టిన రోజు మనం చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం సత్యం క్రైస్తవులమే, మ్యాక్సిమం అందరం సత్యకెళ్తాం, యేసుక్రీస్తు వారు నమ్ముతాం. మనంతా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఇప్పుడు సమాజంలో జరుగుతూ ఉన్నాయి అనేకమైన వైషమ్యాలు. కానీ అలనాడు మోసే ప్రవక్త గారు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీలను సుమారుగా 6 లక్షల కాల్బలం అంటారు, 20 లక్షల వరకు ఉంటుందంటారు. ఇంతమందిని సముద్రమును పాయలుగా చేసి 6 నెలలు నడిపించి బానిసత్వం నుంచి విడిపిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడు భారతదేశంలో మగ్గిపోతున్నటువంటి ఆ రోజుల్లో 7 కోట్ల దళితులమైన మనల్ని చీకట్లో నుంచి బానిసత్వం నుంచి విడిపించడానికి ఆయన ముందడుగేసి రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను కల్పించి మనకు విడుదలను కల్పించారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందరూ జోహార్ చెప్పండి, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుడికి మీరు ఈ ప్రాంతంలో లోపల ఉన్నప్పటికీ చాలా చక్కగా ఇంత క్రమంగా పొద్దుట ఒక కార్యక్రమం చేశారు. మరి మరలా ఇప్పుడు ఈ కేక్ కటింగ్ ఈ కార్యక్రమం చేస్తారంటే మేము అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మీరు కనుక ఒక అడుగు ఈ యూత్ వారు పెద్దలు ఇక్కడ వారు ముందడుగు వేస్తున్నట్టయితే ఇదే ప్రాంతంలో చక్కగా ఒక అంబేద్కర్ యొక్క స్టాట్యూ, ఆ స్టాట్యూ చూసిన వెంటనే మన పిల్లలకి మనకి గుర్తు రావాలి, మనం కూడా చదువుకోవాలి, ఈయనంతటి గొప్పవాడు మనం కావాలి, మనం కూడా మన స్వార్థం దురుకోవాలి, మన సమాజానికి ఏదో మంచి చేయాలి. మనము నేను అనేదానికంటే నా సమాజము, నా పిల్లలే కాదు పక్కవారి పిల్లలు, మన సమాజం బాగుండాలనేటువంటి ఒక ఆలోచన మనకు రావాలంటే ఆ మహనీయుల యొక్క స్టాట్యూని మరి వచ్చే సంవత్సరానికి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే చాలా సంతోషం. దానికి మా సహాయ సహకారాలు ఉంటాయని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ స్థానిక యూత్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, స్త్రీలు ఆడవారు మీకోసం ఆయన చేసినటువంటి త్యాగాలు కూడా మీరు మరలా ఈ ఫోన్లలో మీకు అందరికి అవకాశం దొరుకుతుంది కనుక ఒకసారి దాన్ని వీక్షించి అంబేద్కర్ అనుకుంటున్నట్టయితే మీకు అన్ని తెలిస్తే ఆయన మన కోసం చేసిన పోరాటం ఏమైతుందో మనం ఇంకా ఏమైతే పొందుకోగలుగుతామో దానికోసం మీరందరూ కూడా సమాయత్తం అవ్వాలని. ప్రతిదాన్ని కూడా అంటారు భారతదేశంలో స్వాతంత్రం గాంధీ గారు అహింస ఆయన వచ్చింది, ఆయన శాంతి ద్వారాగా శాంతి మార్గంలో ఉండడం వల్ల వచ్చింది అని కాదు. అంబేద్కర్ యొక్క కృషి వల్ల కూడా, అంబేద్కర్ యొక్క జ్ఞానం వల్ల కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ అటువంటి మహనీయునికి హృదయపూర్వకంగా జోహార్లు తెలియజేస్తూ మరి నా మాటలు ముగిస్తామన్నాను. ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా మీరు ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.